హలో అండి, వెల్కమ్ టు ఉమెన్స్ కార్నర్. దిస్ ఇస్ రమ్య. ఈరోజు నేను మీతో ఒక వీడియో షేర్ చేయాలి అనుకుంటున్నా. హైదరాబాద్ అంతా కూడా జల ప్రళయంగా మారిపోయింది. అసలు ఎంత డిజాస్టర్ అంటే మా ఏరియా మీకు చూపిస్తుందని చూడండి. మా అపార్ట్మెంట్ ఇది. ఈ అపార్ట్మెంట్లోకి పైన ఉన్నటువంటి చెరువు కట్ట ఎక్కడో ఏ దూరంగా ఉన్న చెరువు కట్ట తెగిపోయి వాటర్ ఫ్లో వచ్చేస్తూ ఇట్లా హారబుల్గా రోడ్ అంతా కూడా ఒక చెరువులాగా అయిపోయింది. ఎక్కడ అడుగు పెడితే ఎక్కడ ఏమవుతుందో అన్న సిచ్యువేషన్స్ అన్నీ మేము ఫేస్ చేస్తున్నాము. కరెంట్ లేదు, అండ్ ఇంకా ఒక రోజు అయిందంటే వాటర్ కూడా ఉండదు. తాగడానికి మంచినీళ్ళు ఉండవు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, కనీసం ఒక గల్లీ నుంచి ఇంకో గల్లీకి వెళ్ళటానికి కూడా భయపడాల్సిన పరిస్థితి. అండ్ మా సెల్లార్ ఇది, అపార్ట్మెంట్ సెల్లార్ అనమాట. ఇది ఆల్మోస్ట్ రూఫ్ వరకు వాటర్ వచ్చేసాయి. ఇది ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది అంటే కార్లు, బైక్స్ అవన్నీ పార్క్ చేసే ఏరియా అనమాట. అందులోంచి అన్నీ తీసుకొచ్చి బయట పెట్టేశాము. నిన్న నైట్ మొత్తం కంటిన్యూస్ రెయిన్ ఉంది. నిన్న ఏం చేయలేకపోయాము అసలు. ఇప్పుడు కొంచెం రెయిన్ తగ్గటంతో అండ్ ఫ్లో కూడా కొద్దిగా తగ్గిందని చెప్పాలి. అండ్ నిన్న నైట్ అయితే హారబుల్. ఏదో సముద్రం దగ్గర, ఒడ్డు దగ్గర ఏదో మంచం వేసుకుని పడుకున్నట్టు, కుర్చీ వేసుకుని కూర్చున్నట్టుగా ఉంది సిచ్యువేషన్ అంతా. అలాంటి సౌండ్స్ అనమాట. చాలా భయంకరంగా ఉంది. మోరోవర్ కరెంట్ లేకపోయేటప్పటికీ ఎవరైనా తెలియని వాళ్ళు, లేకపోతే తెలిసిన వాళ్ళైనా సరే ఏదైనా అడుగు పెడితే ఎక్కడ గోతులో పడిపోతారో, ఎక్కడ స్కిడ్ అయిపోతారో అన్న సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నాము. మా ఏరియానే కాదు, ఆల్మోస్ట్ న్యూస్ చూస్తూ ఉంటే, మన లైవ్ మొబైల్స్లో వాటిలో చూస్తూ ఉంటే అసలు ఇళ్లలోకి వాటర్ వచ్చేసి నుంచునే విధంగా కూడా లేవు. అండ్ బైక్స్, కార్లు, కొన్ని చోట్ల ఎక్కడో లారీస్ కూడా ఫ్లోట్ అయిపోతూ ఉన్నాయి అని వింటున్నాము. హారబుల్ అనమాట. కాస్త కంటిన్యూస్గా ఒక 2-3 రోజులు వాన పడితే ఉన్న సిచ్యువేషన్స్ ఈ రకంగా ఉంటాయా అని భయం వేస్తోంది. పవర్ ఎప్పుడొస్తుందో తెలీదు. హారబుల్గా ఉంది. మీరు చూస్తున్నది మా అపార్ట్మెంట్ సెల్లార్. లోపలికి వాటర్ ఎలా వెళ్ళిపోతున్నాయి చూడండి. అండ్ నైట్ ఏమైందంటే బాగా నాని ఉంది. ఒక 3 డేస్ 4 డేస్ నుంచి మా అపార్ట్మెంట్ గోడ, సెల్లార్ గోడ ఒకటి కింద పడిపోయింది. సో ఇక్కడ నుంచి వెళ్తున్న వాటర్ ఆ బ్యాక్ సైడ్ నుంచి, ఆ గోడ నుంచి మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిపోతున్నాయి. 2 కాలనీస్ అటాచ్ అయ్యి ఉన్నటువంటి ఆ వే అంతా కూడా వాటర్తో కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఉంది. మొత్తం 3-4 వేస్ ఉన్నా ఏ వేలోంచి బయటకు వెళ్ళే పరిస్థితి కాదు. మా మా అపార్ట్మెంట్ అనే కాదు, ఈ లైన్లో ఉన్న ప్రతి అపార్ట్మెంటు, ప్రతి ఇంట్లోకి వాటర్ వెళ్ళిపోయాయి. అండ్ నిన్న నైట్ సంగతి అయితే అసలు చెప్పాల్సిన పనే లేదు, అలా ఉంది. అండ్ హైదరాబాద్లో ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ ఇలాగే ఉన్నాయని వింటూ ఉన్నాము. ఫోన్ కాల్స్ వస్తున్నాయి, మీరు ఎలా ఉన్నారు, సేఫ్గా ఉన్నారా అని. ఇక్కడ చూడండి, గోడ పడిపోయిందని చెప్పాను కదా, అక్కడ ఉన్నటువంటి గోడ పడిపోవడంతో వాటర్ అంతా అలా ఫ్లో అయిపోతూ ఇక్కడ పార్క్ చేసిన కార్స్ అన్ని బయటికి మ్యాక్సిమం తీసేశారు. ఇది తీసేలోపు వాటర్ అన్నీ వచ్చేసాయి. ఆ కార్ అట్లా ఉండిపోయింది. అండ్ ఇది పక్కన ఇంకొక స్ట్రీట్ అనమాట. ఈ స్ట్రీట్లోకి అయితే అసలు వెళ్ళే పరిస్థితే లేదు. అపార్ట్మెంట్స్ లోపలికి అలా వాటర్ వెళ్ళిపోతూ కాళ్ళు పెడితే మోకాళ్ళ లోతు నీళ్ళు ఉన్నట్టుగా ఉన్నాయి. కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. మళ్ళీ రెయిన్ పడకుండా ఉంటే ఏమైనా ఈ వాటర్ కొంచెం బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ రెయిన్ పడింది అంటే మళ్ళీ యథాస్థితి కంటిన్యూ అయిపోతుంది. సో ఇది యాక్చువల్లీ ఒక ఓపెన్ స్పేస్. ఈ ప్లేస్లో వాటర్ అన్నీ స్టాగ్నేట్ అయిపోయి ఉన్నాయి. అండ్ ఇక్కడ పార్క్ చేసిన కార్లు అవి కూడా అట్లాగే బయటికి ఎట్లాగో తీసుకుని వచ్చారు మొత్తానికి. కొన్ని అయితే పని చేయలేదు, అసలు స్టార్టే అవ్వలేదు. అండ్ ఈ చెట్టు చూస్తున్నారు కదా, ఇది నైట్ కంప్లీట్ అసలు ఎక్కడన్నా పడిపోతుందేమో, ఏ టైంలో అయినా పడిపోతుందేమో అన్నట్టుగా ఉంది నైట్ సిచ్యువేషన్. అండ్ రాత్రి మేము ఇలా ఫేస్ చేసాము వితౌట్ పవర్ అండ్ భయం వేస్తూ ఇలా ఫేస్ చేసాము. ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరి సిచ్యువేషన్స్, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరి సిచ్యువేషన్ ఇలాగే ఉంది. సో ఇదండి ఈరోజు వీడియో.